మహారాష్ట్రలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20న మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికలు మారుతున్న సమీకరణాల వేళ మహారాష్ట్రలో రెండు ప్రధాన కూటములకు గెలవడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. హోరాహోరీగా సాగుతున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. జార్ఖండ్లో మిగిలిన 38 స్థానాలకు నేటితో ప్రచారం పూర్తవుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్లో ఓటర్ మూడ్ పైన తొలి విడత ప్రచారంలో ప్రధాన పార్టీలకు ఒక అంచనా ఏర్పడింది. దీంతో రెండో విడతలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త విధానాలతో ముందుకెళ్తున్నారు. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. స్థానిక అంశాలకే ప్రాధాన్యతనిచ్చాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. శివసేన, ఎన్సీపీతో పాటు ప్రధాన పార్టీలు అంతర్గత కలహాలతో రెండుగా చీలిపోవడమే ప్రధాన కారణం. ముఖ్యంగా ఎన్సీపీ చీలిపోయిన తర్వాత జరుగుతోన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పవార్ కుటుంబానికి కంచు కోటగా ఉన్న బారామతితో పాటు 35 స్థానాల్లో బాబాయ్ అబ్బాయి వర్గాలు తలపడుతున్నాయి. మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగా మారింది. ముంబైలోనూ ఈసారి గట్టిపోటీ కనిపిస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 234 జనరల్ కాగా 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 9,63,00,000 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4,97,00,000 మంది పురుషులుండగా 4,66,00,000 మంది మహిళలున్నారు. సుమారు 1,85,00,000 మంది యువ ఓటర్లు ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలవనున్నారు. వీరిలో 20,93,000 మంది తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహాయుతి, ఎంవీఏ కూటములు తమ మేనిఫెస్టోల్లో ప్రధానంగా యువత, మహిళల ఓట్ల కోసం హామీలు గుప్పించారు. అదేవిధంగా ఈసారి మహారాష్ట్రలో సామాజిక సమీకరణాలు గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి. ఇక మహారాష్ట్రలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20న మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, శ్వేత, మహారాష్ట్ర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కూడా అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధానంగా రెండు జాతీయ పార్టీలకు చెందినటువంటి కూటముల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 20వ తేదీ ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. 23వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపుతారనేది కొంత ఆందోళనకరంగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పట్లేదు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి, ఫలానా అభ్యర్థి గెలుస్తారని చెప్పిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా మరాఠవాడ, విదర్భ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు సాగించారు. ఏదైతే మేనిఫెస్టోలో గతంలో ఎన్నో లేని విధంగా మేనిఫెస్టోను తయారు చేశాయి రెండు ప్రధాన పార్టీలు కూడా. రైతు రుణమాఫీకి సంబంధించిన దానిపై క్లారిటీ ఇస్తూ ఉన్నారు. దీంతోపాటు పెట్టుబడి సహాయము, అదేవిధంగా రైతులకు సంబంధించిన వాటిపై క్లారిటీ ఇస్తూ ఉన్నారు. అయితే ప్రజలు ఎవరిని నమ్ముతారు, ఇక్కడ మరాఠా ఓటర్లు ఎవరిని నమ్ముతారు అనేది మాత్రం చర్చ సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం పవార్ కుటుంబం విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతుంది. ఈ 2.5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని చూపిస్తున్నారు బీజేపీకి సంబంధించిన, ఎన్డీఏ సంబంధించిన నేతలంతా కూడా. అయితే అగాడి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కూటమి ఉందో, మహావికాస్ అగాడి, దీనికి కూడా పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతున్న పరిస్థితి. అంటే గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఎందుకు నిదర్శనం. అప్పుడు ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు వచ్చాయి. ప్రస్తుతం అయితే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్కు సంబంధించిన ప్రచారానికి సంబంధించిన ప్రక్రియ అంతా ముగిసే పరిస్థితి. ప్రస్తుతం అయితే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటా ప్రచారాలు సాగిస్తున్నారు, రోడ్ షోలు నిర్వహిస్తున్న పరిస్థితి. 23 తేదీ నాడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దాని తర్వాత ఎవరు అధికారంలో వస్తుందని మాత్రం తెలుస్తుంది. ఎందుకు ముఖ్యంగా చూసుకుంటే రైతులకు సంబంధించిన వాటిపైనే ప్రధానంగా చర్చ సాగుతున్న పరిస్థితి. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా గిట్టుబాటు ధరలు లభించడం లేదు, పెట్టుబడులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. ఉద్యోగ రంగాల్లో కూడా అవకాశాలు తగ్గుతున్నాయని చెప్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం
విదర్భ ప్రాంతంలో ఉన్నాం. వార్ధా ఇదంతా కూడా దాదాపు 32 కాన్స్టిట్యున్సీలు ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉంటాయి. విదర్భాన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా మరాఠవాడలోని కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే తెలుగు ఓటర్లకు కూడా ప్రభావితం చేసే విధంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా పర్యటించారు. ఆదిలాబాద్కు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలు ఇక్కడే తిష్ట వేసి ప్రచారాల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి. అయితే ఎవరు అధికారంలోకి వస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరాఠవాడలో విదర్భ ప్రాంతాల్లో మొదటిసారిగా ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఏదైతే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో గడ్చిరోలి ప్రాంతానికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈవీఎంస్ అన్ని కూడా సిద్ధం చేశారు. రేపు ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈవీఎంస్ తీసుకెళ్లి వాళ్ళకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తారు. ఎల్లుండి అంటే 20వ తేదీ ఉదయం పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగుస్తుందని చెప్తున్న పరిస్థితి. శ్వేత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.